Hi everyone, welcome back to my channel Nandi Telugu Vlogs. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉండేది కమెంట్స్ ద్వారా షేర్ చేసుకోండి. లాంగ్ వీడియో పోస్ట్ చేసి ఆల్మోస్ట్ చాలా రోజులు అయిపోతుంది. సో thumbnail చూడంగానే మీకు అర్థమై ఉంటుంది చాలా బిగ్ డెసిషన్ తీసుకోబోతున్నాను అన్నమాట. సో అది మోస్ట్లీ మంత్ ఎండ్ కి ఫైనల్ అయిపోతుంది. సో మీతో కూడా షేర్ చేసుకుందాము అనేసి అనుకుంటున్నాను. అంటే నాకు ఏదైనా ఒక మంచి విషయం అయినా ఏదైనా వచ్చి నాకు ఈ మధ్య సబ్స్క్రైబర్స్ తో షేర్ చేసుకోవడం ఒక హ్యాబిట్ లాగా అయిపోయింది. అండ్ చాలా మంది ఫాలో చేస్తూ ఉంటారు, నన్ను ఇష్టపడే వాళ్ళు కూడా ఉంటారు. సో మీతో కూడా షేర్ చేసుకోవాలి అనేసి అనుకుంటున్నాను. సో ఇది షేర్ చేసేకి ముందు వచ్చేసి మనకి ఇండస్ వాళ్ళు కొన్ని ప్రోడక్ట్స్ పంపించారు. దాని గురించి ఒక చిన్న రివ్యూ చేస్తాను చూడండి. ఈసారి కొన్ని మంచి ప్రోడక్ట్స్ అంటే వాళ్ళే పంపిస్తున్నా మనం సెలెక్ట్ చేసుకునే ఆప్షన్ ఉంటుంది అనమాట. సో మంచి ప్రోడక్ట్స్ కొన్ని సెట్ కాంబో సెట్ తక్కువ ప్రైస్ లో మనకి కాంబో సెట్ వచ్చేటివి ఉన్నాయి. సో అవి చూసేసేయండి ఒకసారి. ఇండస్ వాళ్ళు ఎవ్రీ మంత్ పంపిస్తున్నట్లుగానే ఈ మంత్ కూడా కొన్ని ప్రోడక్ట్స్ మనకి సెలెక్ట్ చేసుకునే ఆప్షన్ ఇచ్చారు. నేనైతే కొద్దిగా ఈసారి రీజనబుల్గా సెలెక్ట్ చేసుకున్నాను. ఇండస్ వాళ్ళలో మీరు ఎప్పుడు అడుగుతూ ఉంటారు కదా ఏ ప్రోడక్ట్స్ బాగుంటాయని. కంప్లీట్ స్టీల్ అయితే మీరు కళ్ళు మూసుకొని తీసుకోవచ్చు అనమాట. అంటే గ్లాస్ ప్లాస్టిక్ ఇలా కాకుండా కంప్లీట్ స్టీల్వి నాకు బాగా నచ్చుతుంది. చూస్తే నేను వీలైనంత వరకు చూపించేటివి కూడా కంప్లీట్ స్టీల్వే చూపిస్తూ ఉంటాను. ఈసారి అయితే 3 ప్రోడక్ట్స్ సెలెక్ట్ చేశాను. ఒకటి ఇడ్లీ స్టీమరు, కడాయి, ఇంకోటి 3 సెట్ కాంబో. 3 సెట్ కాంబో కూడా చాలా బాగుంది. ఈ కడాయిలో వచ్చి టోటల్ 4 సైజెస్ ఉన్నాయి. ఇదైతే మీడియం సైజ్ అనుకుంటా, మీడియం స్మాల్ కరెక్ట్గా తెలీదు. క్వాలిటీ అయితే చాలా చాలా బాగుంది, నాకు బాగా నచ్చింది. ఎక్స్ట్రా లార్జ్ది అయితే ఆల్మోస్ట్ ఒక 5-6 మెంబర్స్కి కర్రీ చేసేంత పెద్దగా ఉంటుంది. ఎక్స్ట్రా లార్జ్ ఉంది, లార్జ్, మీడియం, స్మాల్ ఇలా సైజ్ ఉంది. మనము ఈ ప్రోడక్ట్ సెలెక్ట్ చేసుకునేటప్పుడు చూపిస్తుంది ఎంత సైజ్ ఉంది, ఎంతమంది కుక్ చేయొచ్చు అనేసి. నెక్స్ట్ నాకు ఇంకా బాగా నచ్చింది వచ్చి ఈ 3 సెట్ కాంబో. దీనికి ఏమంటే అన్నిటికీ క్లోజ్ చేయడానికి లిడ్ ఏం లేదు, కానీ చాలా మంచి క్వాలిటీ ఉంది. అంటే ఇప్పుడు ఎవరైనా ఫ్యామిలీ స్టార్ట్ చేస్తుంటే వాళ్ళకి వచ్చి చిన్న చిన్నగా ఇది కరెక్ట్గా ఉంటుంది. ఇది పాలు కాంచుకోవడానికి, టీకి, సూప్ అలా చేయడానికి చాలా బాగుంటుంది. ఇదైతే నేను ఇంతవరకు సెలెక్ట్ చేసింది ఇదే ఫస్ట్ టైము. ఎలా ఉంటుందో అనుకున్నాను, చూస్తే వెయిట్ అంతా కరెక్ట్గా ఉంది. చాలా మంచి క్వాలిటీగా అనిపిస్తూ ఉన్నాయి. నాకు హ్యాండిల్స్ బాగా నచ్చింది అనమాట. డిఫరెంట్గా రౌండ్గా ఉన్నాయి, చాలా థిక్గా ఉంది. అదే చెప్తున్నాను. ఇది 3 సెట్ కాంబో చాలా బాగుంది. నెక్స్ట్ ఇడ్లీ స్టీమర్. ఆల్రెడీ నేను చెప్పాను చాలా మంది తీసుకున్నారు. ఇది నేను ఎక్కువగా యూజ్ చేస్తూ ఉండేదన్నమాట. ఇది సెకండ్ టైం తీసుకోవడము. నేను మా రిలేటివ్స్లో ఎవరు కావాలంటే సరే అని మళ్ళీ సెలెక్ట్ చేశాను. యూజ్ చేసి బాగుంది అన్నారు. టోటల్ మనకి వచ్చి 5 ప్లేట్స్ వస్తుంది, 2 ఇడ్లీ ప్లేట్స్ వస్తుంది. నెక్స్ట్ ఇంకా 3 వచ్చి మనం స్టీమ్ చేసుకోవడానికి ఏమైనా వెజిటేబుల్స్ అలా స్టీమ్ చేసుకోవడానికి వస్తుంది. చాలా బాగుంది క్వాలిటీ, నాకు కూడా ఇది బాగా నచ్చింది. అందుకే మళ్ళీ తీసుకున్నాను అనమాట. ఎక్కువగా నేను స్టీమ్ చేస్తూ ఉంటాను, మన ఛానల్ చూసే వాళ్ళకి తెలుస్తుంది. స్వీట్ పొటాటో కానీ, స్వీట్ కార్న్, వెజిటేబుల్ ఫ్రై ఏమైనా చేస్తాను కదా, అవన్నీ కూడా నేను స్టీమ్ చేస్తాను. ఈ ప్రోడక్ట్స్లో మీకు ఏమైనా నచ్చాయనుకోండి, నేను లింక్స్ అన్ని డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి ట్రై చేయండి. ఫస్ట్ అయితే కడాయి బాగా నచ్చింది. నెక్స్ట్ ఈ 3 సెట్ కాంబో ఏదైనా కొత్తగా ఫ్యామిలీ స్టార్ట్ చేసే వాళ్ళకి ఇది చాలా బాగుంటుంది. కడాయి క్వాలిటీ కూడా చాలా బాగుంది, కాస్ట్ రీజనబుల్గా ఉందన్నమాట. మీకు ఇందులో ఏమైనా నచ్చితే ఇక్కడ డిస్ప్లే అవుతున్న కూపన్ కోడ్ యూస్ చేస్తే 12% డిస్కౌంట్ ఉంటుంది. లింక్స్ అన్ని డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఓకే, బిగ్ డెసిషన్ ఏంటి అంటే నేను ఆల్మోస్ట్ జాబ్ చాలా ఇయర్స్ నుంచి వర్క్ చేస్తూ ఉన్నాను. చాలా మంది కామెంట్స్ కూడా పెడుతూ ఉంటారు, మీరు ఐటీలో వర్క్ చేస్తూ యూట్యూబ్ చేస్తూ మళ్ళీ పిల్లల్ని చూసుకుంటున్నారు అని. ఫస్ట్ బాబు ఉన్నప్పుడే అలా చెప్పేవాళ్ళు. సో సెకండ్ ప్రెగ్నెన్సీ కూడా అలానే అనింది. డెలివరీ అయినా కూడా ఆల్మోస్ట్ ఒక C-సెక్షన్ అయినా కూడా 1 మంత్ కూడా అవ్వలేదు. ఇక్కడికి వచ్చేసి నేను మా హస్బెండ్ చూసుకుంటూ ఉన్నాం అనమాట. సో ఇన్ని రోజుల నుంచి వర్క్ చేస్తున్నాను కదా. సో ఆ బిగ్ డెసిషన్ ఏంటంటే నేను ఐటీ క్విట్ చేస్తూ ఉన్నాను. అది నాకేమంత బాధగా లేదనమాట. మోస్ట్లీ ఈ మంత్ ఎండ్కి నాది అంతా సెటిల్ అయిపోతుంది. నెక్స్ట్ న్యూ ఇయర్ నుంచి కొత్త వర్క్ స్టార్ట్ చేయబోతున్నాను. సో అదేంటి అనేది కూడా మీతో షేర్ చేసుకుంటాను నెక్స్ట్ వీడియోలో. ఇప్పటికైతే ఐటీని క్విట్ చేసేస్తున్నాను. ఇది ఇప్పుడు సడన్ గా తీసుకున్న డెసిషన్ కాదు, ఆల్మోస్ట్ నేను 1 ఇయర్ నుంచి ప్లాన్ చేస్తున్నాను అనమాట ఇది క్విట్ చేసేయాలనేసి. ఎందుకంటే నాకు మా హస్బెండ్కి చాలా ఐడియాస్ ఉన్నాయి అండ్ నాకు చిన్నప్పటి నుంచి వచ్చి కొన్ని డ్రీమ్స్ ఉన్నాయి అనమాట. సో అవి ఫుల్ఫిల్ చేసుకోవడానికి ఇదే రైట్ టైం అనిపించింది. నేను వర్క్ చేసుకుంటూ చేయాలంటే నాకు అది డిస్టర్బ్ అవుతుంది అనమాట. సో ఒకేసారి 2 పనులు చేయడం అది అవ్వదు. ఫుల్ ఫోకస్డ్గా 100% దీంట్లో ఉండాలి అని డిసైడ్ అయ్యాను. మనీ పరంగా అదంతా చూస్తే నాకు మా హస్బెండ్ సపోర్ట్ ఉంటుంది, దాని గురించి నాకు అసలు వరీ లేదు దాని గురించి. సో ఏం కావాలన్నా నేను ఫ్రీగా మా హస్బెండ్ అడగగలుగుతాను. సో దాని గురించి అంతా నేను వరీ అవ్వాల్సిన అవసరం ఉండదు అనమాట.
అంటే జాబ్ క్విట్ చేయడానికి దానికి అసలు ఏం వరీ అవ్వాల్సి ఉండదు. సో ఇంకా ఏంటంటే ఇంకా ఫుల్గా అంటే మేము కొన్ని ఐడియాస్ ఉన్నాయి కదా, సో వాటి మీద వర్క్ చేయాలనుకున్నాను. అందులో ఏదైనా సక్సెస్ అయితే ఖచ్చితంగా మీతో షేర్ చేసుకుంటాను. ఆల్మోస్ట్ కొన్ని ఉన్నాయి, అవి ఇప్పుడే నేను రివీల్ చేయదలుచుకోలేదు. అంటే కరెక్ట్ టైం, రైట్ టైం వచ్చినప్పుడు, ఇప్పుడు ఇది ఎలా చెప్పాను రైట్ టైం అంటే ఇది ఇంకా క్విట్ చేసేయలేదు, ఈ మంత్ ఎండ్కి అంతా సెటిల్ అయిపోతుంది. సో ఇది ఎలా షేర్ చేశానో మీకు అది కూడా షేర్ చేస్తాను. ఇంకా చాలా సడన్ సర్ప్రైజెస్ అన్నీ ఉన్నాయి. సో అవి కూడా మీకు తొందరగా అంటే ముందు షేర్ చేసుకుంటాను అనమాట. ఐటీ క్విట్ చేయడం అనేది అంటే అది ఒక హ్యాబిట్ లాగా అయిపోయింది, రోజు వర్క్ చేయడము అలా అనేసి. సడన్ గా అంటే ఏదో నా లైఫ్ లో ఒక హ్యాబిట్ రెడ్యూస్ అంటే ఒక అలవాటు మానేయాలంటే కష్టంగా ఉంటుంది. కొన్ని ఇయర్స్ నుంచి ఉండేది. అంటే దాన్ని ఏం నేను ఎంత ఎమోషనల్ గా తీసుకోలేదు, అది ఇన్కమ్ లాగే చూసాను. ఇంకా చెప్పాలంటే ఫస్ట్ లో నాకు జాయిన్ అవ్వడమే ఇష్టం లేదు, వర్క్ చేయడమే ఇష్టం లేదు. మా హస్బెండ్ వర్క్ చేయమన్నారు అనేసి వర్క్ చేస్తున్నాను. అది కూడా నా కోసమే వర్క్ చేయమన్నారు అనమాట. అంటే బయట ప్రపంచం ఎలా ఉంటుంది అని తెలుసుకోవడానికి మాత్రమే వర్క్ చేయమన్నారు. అది అలానే కంటిన్యూ అయిపోయి ఇన్ని ఇయర్స్ అయింది. సో ఇంకా నేను అది క్విట్ చేసేయాలి అనుకుంటున్నాను అనమాట. సో ఫైనల్ గా అది డెసిషన్. ఈ వీడియో నేను ఆల్మోస్ట్ ఏంటంటే ఒక 15 days నుంచి 1 month నుంచి పోస్ట్ చేయాలనుకుంటున్నాను. ఇంకా మన సబ్స్క్రైబర్స్ కూడా అంటే ఇది సబ్స్క్రైబర్స్ కోసం ఒక గుడ్ న్యూస్ అనమాట. అది నెక్స్ట్ లాంగ్ వీడియో విత్ ఇన్ 1 week లో పెడతాను. ఇంకా నుంచి చాలా అప్డేట్స్ ఉంటాయి, మీకు చాలా చేంజెస్ జరుగుతున్నాయి నా లైఫ్ లో. సో అవన్నీ ఒక్కొక్కటిగా షేర్ చేస్తాను. ఒకే వీడియోలో అన్ని చెప్పేస్తే మీకు ఇంట్రెస్టింగ్ గా ఉండదు. అంటే అది షేర్ చేసే ముందు కొంచెం క్లియర్ గా చెప్తే బాగుంటుంది కదా అనేసి. చాలా మంది వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ గురించి నన్ను రెఫర్ చేయమని అడుగుతున్నారు. నేను అంటే చేస్తున్న జాబ్ వచ్చి నేను వర్క్ ఫ్రమ్ హోమ్ జాబే కావాలి అని నేను చేస్తున్నది కాదు. నేను ఆల్రెడీ చాలా ఇయర్స్ నుంచి చేస్తుండేది. అది కరోనా వచ్చి అలా వర్క్ ఫ్రమ్ హోమ్ గా మారింది. తర్వాత వేరే కంపెనీకి వెళ్తుంటే లక్కీగా అది కూడా వర్క్ ఫ్రమ్ హోమ్ అనింది. అంతే, నేనై వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్సే కావాలి అని సెర్చ్ చేయలేదు. ఇంకొకటి ఏంటంటే మనకి ప్రమోషన్స్ కూడా కొన్ని వస్తున్నాయి అనమాట. అంటే వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ ది మీరు ప్రమోట్ చేస్తారా అనేసి. మోస్ట్లీ నేను అలాంటి ప్రమోట్ చేయను, ఎందుకంటే 99% ఫేక్గా ఉంటుంది. ఏం చెప్తారంటే స్టార్టింగ్ లో మనీ పే చేయండి అంటారు. మనం మనీ పే చేసి మన మనీని మనమే ఎందుకు తీసుకోవడము, సో అదంతా ఉండదు. సో మోస్ట్లీ అలాంటివి నమ్మద్దండి. మనీ పే చేసి జాబ్ ఇచ్చేదంటే అది 100% ఫేకే ఉంటుంది. సో అలాంటివన్నీ ఎంకరేజ్ చేయొద్దండి. సో నేను కూడా అందుకే అలాంటివంతా అసలు ప్రమోట్ చేయను. ఎప్పుడు కానీ వచ్చి వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ ఉన్నాయి, అమ్మాయిలకి ఉన్నాయి అంటే సో ఏదో ఒక ఉంటుంది దాంట్లో. సో అలాంటివన్నీ నేను అందుకే ఎంకరేజ్ చేయట్లేదు. మీరు నార్మల్ గానే ట్రై చేయండి. ఇన్ కేస్ లక్ ఉంటే వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ వస్తుంది అంతే. ఇప్పుడైతే మోస్ట్లీ 90% వచ్చి ఆఫీస్కి వెళ్ళేదే ఉంది. అంటే అట్లీస్ట్ వీక్ లో హైబ్రిడ్ లాగా అనమాట. వీక్ లో 2-3 days ఆఫీస్కి వెళ్ళేది, మిగతా డేస్ అట్లుంది. కొన్ని వీడియోలో అయితే ఇదే అనమాట. ఇలా మీరేమన్నా మీ లైఫ్లో ఏదైనా బిగ్ డెసిషన్ తీసుకున్నారా? అంటే నెక్స్ట్ స్టెప్ ఏదైనా చేయబోతూ ఉండి అది వచ్చి ఓవర్ థింక్, అంటే కొందరు ఓవర్ థింక్ చేస్తుంటారు. అయ్యో ఇప్పుడు ఉండేది వదిలేసి నెక్స్ట్ చేస్తాము, అది సక్సెస్ అవుతుందా లేదా, ఇది వదిలేయచ్చా లేదా, ఓకే ప్యారలల్ గా 2 రన్ చేద్దాం, సక్సెస్ అయితే ఇది వదిలేద్దాము అనేసి ఇలాంటి థింకింగ్స్ కొన్ని ఉంటాయి కదా. సో మీ లైఫ్ లో అలా ఏమైనా బిగ్ డెసిషన్ ఏమైనా తీసుకున్నారా? నెక్స్ట్ స్టెప్ ఎలా తీసుకున్నారు, అది మీరు ఎలా వర్కౌట్ చేశారు అనేది ఉంటే నాతో షేర్ చేసుకోండి. నేనైతే ఎక్కువ ఓవర్ థింక్ చేయలేదు. నేను ఆల్రెడీ డిసైడ్ అయిపోయాను, ప్లాన్ చేసుకున్నట్లే కరెక్ట్గా అయిపోయింది. నెక్స్ట్ ఇంకా న్యూ ఇయర్ నుంచి అనమాట. న్యూ ఇయర్ నుంచి నా న్యూ లైఫ్ స్టార్ట్ అవ్వబోతుంది. సో దాంట్లో కూడా షేర్ చేస్తాము. చాలా థింగ్స్ ఉన్నాయి. నెక్స్ట్ వీడియో వచ్చి అందరూ హోమ్ టూర్ కూడా అడుగుతున్నారు. తప్పకుండా హోమ్ టూర్ కూడా షేర్ చేస్తాను. జాబ్ గురించి ఎక్కువ కామెంట్స్ అడుగుతున్నారు కాబట్టి జాబ్ గురించి చెప్తున్నాను అనమాట. సో ఒక పని తగ్గింది, అందుకని నాకు ఇప్పుడు ఐటీ తగ్గింది అనేసి నేను ఇంకా ఫ్రీగా ఉంటాను అని కాదు. సో నాకు ఐటీ వర్క్ చేసే టైం వచ్చేసి నేను మా హస్బెండ్, తనకు కొంచెం ఫ్రీ టైంలో ఉన్నప్పుడు ఇంకా నాకు కొంచెం ఫ్రీ టైం ఉంటుంది కదా. సో ఈ టైంలో మేము అంటే మాకు కొన్ని ఐడియాస్ ఉన్నాయి, వాటి మీద కంప్లీట్ గా వర్క్ చేస్తాం. అది సక్సెస్ అయిన వెంటనే ఖచ్చితంగా మీతో షేర్ చేసుకుంటాను. సో ఇంతే ఈ రోజు వీడియో అయితే క్లోజ్ చేస్తున్నాను. నెక్స్ట్ లాంగ్ వీడియో మీకు ఏదైనా కావాలంటే ఖచ్చితంగా కమెంట్ చేయండి, నేనైతే షేర్ చేస్తాను. యాక్చువల్లీ ఒక బుక్ లోనే నోట్ చేసి పెట్టాను నేను ఏమేమి వీడియోస్ తీయాలి అనేది. అన్ని టైం లేక అలానే పోస్ట్ పోన్ చేసుకుంటూ వస్తుంది అనమాట. ఇంకొకటి ఏంటంటే నా బర్త్డే చాలా మంది విష్ చేశారు, నేను చాలా మందికి రిప్లై అయ్యలేదు, కానీ చాలా థ్యాంక్స్ అందరూ విష్ చేసిన వాళ్ళకి అందరికీ చాలా థ్యాంక్స్. అండ్ మా హస్బెండ్ బర్త్డే కూడా విష్ చేశారు, మ్యారేజ్ డేస్ కూడా విష్ చేశారు.
సో ఆ విష్ చేసిన వాళ్ళ అందరికీ వచ్చేసి అంటే అది ఇప్పుడే చెప్పనులే, నేను నెక్స్ట్ వీడియోలోనే చెప్తాను, అన్ని ఇప్పుడే చెప్పేస్తున్నా. సో సబ్స్క్రైబర్స్ కి ఒక సర్ప్రైజ్ అన్నా కదా, అది నెక్స్ట్ వీడియో క్లియర్ గా అయితే పోస్ట్ చేస్తాను. అస్సలు మిస్ చేయొద్దండి ఆ వీడియోని. మీరు హ్యాపీగా ఉంటారని నేను అనుకుంటున్నాను. చూద్దాము. వీడియో అయితే ఇంతతో క్లోజ్ చేసేస్తాను. అన్ని కన్ఫ్యూజన్ గా ఏం పెట్టలేదు కదా, అంటే అన్ని నెక్స్ట్ వీడియో చెప్తాను అని క్లోజ్ చేస్తాను అనుకుంటారు. అదేం లేదు. ఇది ఒకటి నేను షార్ట్ లో చెప్దాం అనుకున్నా. యాక్చువల్లీ ఇలా క్విట్ చేస్తాను, మళ్ళీ క్వశ్చన్స్ వస్తాయి, ఎందుకు క్విట్ చేస్తున్నారు, ఏంటి, ఏం రీజన్ అనేసి అని. అందుకే దీంట్లో క్లియర్ గా చెప్తూ ఉన్నాను అనమాట. ఇప్పుడు ఉండే కంపెనీ నాకు చాలా నచ్చింది, కానీ మనం లైఫ్ లో ఏదన్నా అంటూ ఉంటాం కదా, ఒక మెట్టు పైకి వెళ్ళాలంటే కింద మెట్టుని వదిలితేనే నెక్స్ట్ స్టెప్ ఎక్కగలుగుతామని. సో అలానే అనమాట ఇది కూడా. సో నెక్స్ట్ స్టెప్ తీసుకోవాలనుకుంటున్నాను, అందుకే క్విట్ చేస్తున్నాను. దీంట్లో నాకు వచ్చి ఏం ప్రెషర్స్ ఏమీ లేదు. అసలు ఇది కంప్లీట్ గా 100% నా డెసిషనే అనమాట. అండ్ మా హస్బెండ్ వచ్చి చాలా బాగా సపోర్ట్ చేస్తారు. సో అందుకే హ్యాపీగా ఉన్నాను, అసలు వరీ అంత లేదు. ఇంకా నేను మా ఐడియాస్ మీద వర్క్ చేయడానికి వచ్చి ఇంకా చాలా ఎక్సైటెడ్ గా ఉన్నాను అనమాట. ఎప్పుడెప్పుడు స్టార్ట్ చేస్తాము అనేసి. అవి కూడా షేర్ చేస్తాను. ఆల్రెడీ చెప్పినట్లుగా వీడియో అయితే లెంతీగా అయిపోతుంది, ఇంకా క్లోజ్ చేస్తాను. ఇంకా కంటిన్యూగా మనం వీడియోస్ లో కలుసుకుందాం. మన దగ్గర చాలా ఫ్రీ టైం ఉంది కాబట్టి ఇంకో వీడియోతో కలుద్దాం. టిల్ దెన్ టేక్ కేర్, బాయ్.